ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం తాజాగా డిఎస్సికి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి డిఎస్సికి సంబంధించి మొన్న డివిజన్ బెంచ్ బిఎడ్ వాళ్ళు ఎస్జిటికి అర్హులను ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద 2 నెలలు మాత్రమే కేవలం స్టే అయితే ఇచ్చింది. ఆ జీవో రద్దు చేస్తూ ఫైనల్ తీర్పు అయితే ఇవ్వలేదు. దీన్ని బేస్ చేసుకుని బిఎడ్ వాళ్ళు కోర్టులో ఆ జీవో మీద కోర్టు తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని కేసు చేయవచ్చు. డిఎస్సి జరిగిన తర్వాత కోర్టు బిఎడ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఉపయోగం ఉండదు. కావున తీర్పు ఇచ్చే వరకు డిఎస్సి వాయిదా వేయండి అని బిఎడ్ వాళ్ళు కేసు వేస్తే కనుక ఈ డిఎస్సి 200% ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే ఆపవద్దు. మీ యొక్క ప్రిపరేషన్ని స్పీడ్ అయితే చేయండి. ఎందుకంటే మనకి చాలా అతి తక్కువ సమయంలో టెట్ డిఎస్సి కనెక్ట్ చేయడం ఇది చాలా దారుణం. మీకు డిఎస్సికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. వీలైతే యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి.